ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. నమ్మలేని అదృష్ట యోగాన్ని పొందబోతున్నారు. రానున్న 5 రోజుల్లో సింహరాశి వారి జీవితంలో ఊహించని అదృష్టం వరిస్తుంది. మట్టిని పట్టుకున్న బంగారం అవుతుంది. 1000 కోట్ల దేవతల అనుగ్రహంతో కనకవర్షం కురుస్తుంది. రానున్న 5 రోజుల్లో సింహరాశి వారి జీవితంలో ఎటువంటి ఫలితాలు కలుగుతాయి? ఈ సమయంలో మరింత అభివృద్ధిని సాధించడం కోసం మీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే, గ్రహ గమనాలలో అనుకూలమైన మార్పుల వల్ల రానున్న 5 రోజుల్లో సింహరాశి వారికి అనుకూలమైన ఫలితాలను పొందబోతున్నారు. వృత్తికి సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. వృత్తికి సంబంధించిన విషయాల్లో అడ్డంకులు ఎదురవుతాయి. కానీ అడ్డంకులను ఎదుర్కొని వృత్తికి సంబంధించిన విషయాలను పూర్తి చేయటం వలన మంచి విజయాలను సాధిస్తారు. ఈ సమయంలో అదృష్టం వరిస్తుందని చెప్పవచ్చు. అనుకున్న లక్ష్యాలను సాధించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఆటంకాలు కలుగుతాయి. అటువంటి వాటిని పక్కన పెట్టేసి చేయవలసిన పనులు చేసినట్లయితే ఖచ్చితంగా అనుకున్న విజయాన్ని సాధిస్తారు. ఆలోచనలు ఆచరణలో పెట్టడానికి ఎక్కువ కష్టపడవలసి ఉంటుంది. ఎంత ఎక్కువ కష్టపడితే అంత సంతృప్తికరమైన ఫలితాలను పొందుతారు. కెరీర్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని సందర్భాలలో అనుకూలమైన పరిస్థితులు లేకపోయినప్పటికీ కూడా సరైన నిర్ణయాలను తీసుకుంటారు. నిరంతరం శ్రమించడం వల్ల అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తారు. కుటుంబంలో అనుకూలమైన ఫలితాలను పొందుతారు. సమాజంలో మంచి గుర్తింపును పొందుతారు. ఎక్కువగా శ్రమించడం వల్ల అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతారు. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోద కార్యక్రమాలకు హాజరవుతారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకోవడం వల్ల మానసికంగా ఎంతో సంతోషంగా ఉంటారు. కొన్ని సందర్భాలలో ఒకటి అనుకుంటే మరొకటి జరుగుతూ ఉంటుంది. కనుక ఏం జరిగినా సరే ఆ పరిస్థితి అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నించాలి. అనుకున్న పనులను సమయానికి పూర్తి చేయలేకపోవడం వలన సమయం వృధా అవుతుంది. సమయం వృధా అయినప్పుడు అనుకున్న పనులు పూర్తి చేయడం ఆలస్యమవుతుంది. సినిమా, టీవీ కార్యక్రమాలు, సోషల్ మీడియాలో ఎక్కువ సమయాన్ని గడపడం వల్ల సమయం వృధా అవుతుంది. మీ చుట్టూ ఉంటూనే వ్యక్తులు మీతో నవ్వుతూనే ఉంటారు, కానీ మీ వెనకే గోతులు తవ్వుతూ ఉంటారు. వేరొక వ్యక్తులతో చేతులు కలిపి తెలియకుండానే మిమ్మల్ని ఇబ్బందుల్లో పడేస్తారు. కనుక ఎదుటివారితో మాట్లాడేటప్పుడు ఎవరు ఎలాంటి వారు అనే విషయాన్ని గ్రహించడం మంచిది. స్నేహితుల వల్ల ఆర్థిక ప్రయోజనాలు చేకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి. భగవంతుని అనుగ్రహంతో ఊహించని విధంగా శుభవార్తలు వింటారు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యవసాయదారులకు ప్రభుత్వ పరంగా సహకారం అందుతుంది. ఈ సమయంలో వీరు ఏదైనా పని పూర్తి చేయాలనుకున్నట్లయితే ప్రణాళిక వేసుకొని పని చేయటం వల్ల అనుకున్న విజయాన్ని కూడా పొందుతారు. కష్టపడి పనిచేసేవారు 100% మంచి ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో సింహరాశి వారిపైన నరదృష్టి అధికమవుతుంది. మీ ఎదుగుదలను చూసి ఓర్వలేకపోతారు. నిజాయితీగా పనిచేసే వారికి అదృష్టం రూపంలో భగవంతుడు సహకరిస్తారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగస్తులు ఈ సమయంలో ట్రాన్స్ఫర్ పొందే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల గృహ సంబంధిత విషయాల్లో స్థాన మార్పు ఉంటుంది. బంధువులతో కుటుంబ విషయాలు చర్చించడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆధ్యాత్మిక చింతన అధికమవుతుంది. ఈ సమయంలో ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది, కానీ అనవసరమైన ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి. కనుక ఖర్చులను అదుపులో ఉంచుకోవడం మంచిది. ఈ సమయంలో ఏదైనా సందర్భాలలో ఊహించని విధంగా ఖర్చు ఎదురవుతుంది. కనుక ముందుగానే పొదుపు చేసుకుని ఉండటం మంచిది. ముఖ్యంగా వ్యాపారస్తులు వ్యాపారంలో పై అధికారులపై శ్రద్ధ కలిగి ఉండాలి. పని ఎంతవరకు జరిగింది, ఇంకా ఎంత పని జరగాలి అనే విషయంపై ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఈ సమయంలో గతంలో ఏవైనా రుణ సమస్యలు ఉన్నట్లయితే అవన్నీ కూడా తీరిపోతాయి. గృహ నిర్మాణాన్ని పూర్తి చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ సమయంలో రుణ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. నూతన గృహాన్ని లేదా భూమిని కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తోంది. వ్యాపార పరంగా మంచి గుర్తింపును పొందుతారు. ఈ సమయంలో పుణ్యక్షేత్ర సందర్శనాలకు, దగ్గరలో ఉన్న ఆలయాలకు వెళ్ళడానికి ఎక్కువ ఆసక్తిని చూపిస్తారు. కష్ట నష్టాలను అధిగమిస్తారు. అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. కష్టమైన పనులు ప్రారంభించేటప్పుడు అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవటం వల్ల సులభంగా పనిని పూర్తి చేయవచ్చు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తవుతాయి. సమాజంలో మీకంటూ ఉన్నతమైన గౌరవాన్ని సంపాదించుకుంటారు. కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది.
చేపట్టిన వ్యాపారాలన్నీ కూడా కలిసి వస్తాయి. స్త్రీలు అన్ని విషయాల్లో కూడా సహకారాన్ని పొందుతారు. దూర ప్రాంతాలలో ఉన్న బంధువులు, స్నేహితులు కలుసుకుంటారు. కుటుంబంలో పెద్దల ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. విలువైన వస్తువుల విషయంలో నిర్లక్ష్యం పనికిరాదు. వాహనాన్ని డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. భవిష్యత్తు అవసరాల కోసం ఇప్పటి నుంచే ప్రణాళికలు వేసుకుంటారు. ఈ సమయంలో పని బాధ్యతలు అధికమవుతాయి. దీనివల్ల మానసిక ఒత్తిడి అధికమవుతుంది. కానీ సరైన సమయానికి అనుకున్న పనులు పూర్తి చేయటం వల్ల ఉద్యోగ సంస్థల్లో మంచి గుర్తింపును పొందుతారు. సహోద్యోగుల సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది. సహోద్యోగులతో కుటుంబ సమస్యలు, రహస్యాలు చర్చించడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇలా చేయటం మంచిది కాదన్న విషయాన్ని గుర్తించాలి. అందరూ మంచివారే అని అనుకుని ప్రతి ఒక్కరిని కూడా గుడ్డిగా నమ్మడం వల్ల ఎక్కువగా నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. విద్యార్థులకు చదువు సామాన్యంగా ఉంటుంది. చదువుపైన దృష్టి పెట్టడం అవసరం. ఈ సమయంలో అనుకున్న ఫలితాలు సాధించడానికి ఎక్కువ కష్టపడవలసి ఉంటుంది. ముఖ్యంగా స్త్రీలు ఎవరైతే తమ కెరీర్ని తిరిగి ప్రారంభించాలనుకుంటున్నారో అటువంటి వారికి సరైన అవకాశాలు వస్తాయి. ఈ సమయంలో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవటం వల్ల అనుకూలమైన ఫలితాలను పొందుతారు. భాగస్వామ్య వ్యాపారం ప్రారంభించాలనుకునే స్త్రీలు వ్యాపార భాగస్వామిని ఎంచుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం మంచిది. రాజకీయ రంగ ప్రవేశం చేయాలనుకునేవారు ఈ సమయంలో తమ రాజకీయ భవిష్యత్తుకు మంచి పునాది వేసుకోబోతున్నారని చెప్పుకోవచ్చు. ప్రజాదరణ కోసం చేసే పనులు కూడా సత్ఫలితాలను ఇస్తాయి. దీనివల్ల పై అధికారుల నుంచి మంచి ప్రశంసలు, పదవి యోగాన్ని కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో ప్రేమ జీవితంలో అనుకూలంగా ఉంటుంది. ఎటువంటి సమస్యలు ఉండవు. ఒకరితో ఒకరు ఎక్కువగా సమయాన్ని గడపడం వలన, మనస్ఫూర్తిగా మాట్లాడుకోవడం వలన ఎటువంటి మనస్పర్ధలు లేకుండా సంతోషంగా జీవితాన్ని గడపగలుగుతారు. ప్రేమికులు వివాహం కోసం చేసే ప్రయత్నాలు కాస్త గట్టిగా చేయవలసిన అవసరం ఉంటుంది. పెద్దలను ఒప్పించడంలో మీ స్నేహితుల సహకారం అవసరమవుతుంది. అధికారులతో అప్పుడప్పుడు సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో మీరు చూపించే శ్రద్ధ, బాధ్యత వల్ల విశేషమైన గుర్తింపు పొందే అవకాశం ఉంటుంది. నూతన వాహనాలను కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. సంతానం విషయంలో ఒక శుభవార్త వింటారు. సంతాన భవిష్యత్తు కోసం కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటారు. ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండడం వల్ల ఇప్పుడే మంచి ప్రణాళికలు వేస్తారు. దీని ద్వారా సంతానం యొక్క భవిష్యత్తు మంచి బాటలో ఉంటుందని విశ్వసిస్తారు. వివాహ సంబంధం కుదురుతుంది. అనుకూలమైన దాంపత్య జీవితం గడుపుతారు. ఎప్పటి నుంచో వీసా కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఈ సమయంలో వీసా పొందే అవకాశం కనిపిస్తోంది. రానున్న 5 రోజుల్లో అభివృద్ధి పొందటం కోసం మీరు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే దుర్గాదేవిని ఎక్కువగా ఆరాధన చేయాలి. ఇలా చేయటం వల్ల మంచి ఫలితాలను పొందుతారు. శుక్రవారం రోజు శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించి కుంకుమార్చన చేయటం వల్ల విశేషమైన అదృష్టాన్ని పొందుతారు. సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి ప్రదోషకాలంలో ప్రదక్షిణలు చేయటం వల్ల ప్రారంభించిన పనుల్లో ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. మంగళవారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారికి వడమాలను సమర్పించడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. పనులన్నీ కూడా నిర్విఘ్నంగా కొనసాగుతాయి. గురువారం రోజు దత్తాత్రేయ క్షేత్రంలో శనగలను ప్రసాదంగా పంచిపెట్టడం వల్ల గురుగ్రహం యొక్క అనుకూలత పెరుగుతుంది. ఈ సమయంలో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులు అనుకూల ఫలితాలుగా మార్చుకోవడానికి మీరు పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే ప్రతిరోజు స్నానం చేసే నీటిలో పసుపును కలిపి స్నానం చేయడం వల్ల అనుకూలమైన ఫలితాలను పొందుతారు. వీలైనప్పుడు నవగ్రహ ప్రదక్షిణలు చేయటం మంచిది. మంగళవారం రోజు 11 తమలపాకులు తీసుకుని వాటిపైన సింధూరంతో శ్రీరామ అని రాసి స్వామివారి ఆలయంలో సమర్పించడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. సోమవారం రోజు రావి ఆకులను తీసుకుని వాటిని శుభ్రంగా కడిగి గంధం మరియు కుంకుమతో బొట్లు పెట్టి వాటిని గుమ్మానికి తోరణాలుగా కట్టడం వల్ల మహాశివుని అనుగ్రహంతో విశేషమైన విజయాన్ని సాధిస్తారు. మంగళవారం లేదా శనివారం రోజుల్లో పేదవారికి అన్నదానం చేయటం వల్ల పుణ్యకర్మలను పొందుతారు. సో చూశారు కదండి, రానున్న 5 రోజుల్లో సింహరాశి వారి జీవితంలో ఎటువంటి ఫలితాలు కలుగుతాయి. ఈ సమయంలో మరింత అభివృద్ధిని సాధించడం కోసం మీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సింహరాశి వారు ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.